ఎస్టీవీ మీడియాకు స్వాగతం. డీసీపల్లి టోల్ ప్లాజా వద్ద అక్రమ వాహనాలపై ప్రత్యేక నిఘా, రోడ్డు భద్రతా నిబంధనలు తప్పనిసరి. మర్రిపాడు మండల పరిధిలోని డీసీపల్లి టోల్ ప్లాజా వద్ద అనుమతులు లేకుండా నడుస్తున్న సెంజీ నిబంధనలకు విరుద్ధంగా మార్పులు చేసిన ఎల్పీజీ వాహనాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఆత్మకూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎం. రాములు తెలిపారు. ఇప్పటికే నిబంధనలు ఉల్లంఘించిన పలువురు వాహనదారులకు జరిమానాలు విధించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రమాదకరమైన గ్యాస్ రవాణా చేసే వాహనాలు తప్పనిసరిగా భద్రతా ప్రమాణాలను పాటించాలని స్పష్టం చేశారు. ప్రతి వాహనంలో 2 ఫైర్ ఎక్స్టింగ్విషర్లు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉండాలని, ప్రమాదకర వస్తువుల రవాణాకు సంబంధించిన ప్రత్యేక డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని సూచించారు. ప్రస్తుత ఎండాకాలంలో వాహనాలు అధికంగా వేడెక్కే అవకాశం ఉన్నందున హీట్ పెరిగినప్పుడు సురక్షిత ప్రాంతంలో లేదా చెట్ల నీడలో వాహనాన్ని నిలిపి చల్లబడిన తర్వాతే ప్రయాణం కొనసాగించాలని డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. వీలైనంత వరకు పగటి ప్రయాణాలను తగ్గించి రాత్రి వేళల్లో ప్రయాణం చేయాలని సూచించారు. అలాగే డీసీపల్లి, నాయుడుపల్లి మధ్య రాత్రి సమయంలో గేదెలు, ఇతర పశువులు రహదారిపైకి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు. కార్లు, ద్విచక్ర వాహనదారులు అతివేగాన్ని నివారించి అప్రమత్తంగా ప్రయాణించాలని కోరారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, నిర్లక్ష్యం ప్రాణాంతక ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని రాములు హెచ్చరించారు. భద్రతా నిబంధనలను పాటించాలని, అట్లాగే ఈ యొక్క ఎల్పిజి తోలే వెహికల్స్కి వీటికి అనాదర ఆల్టరేషన్ అంటే ఓపెన్ బాడీ అని పెట్టుకొని వీళ్ళు గ్యాస్ బిగించి తిప్పుతున్నారు. వాళ్ళకు ఫైన్ వేయడం జరిగింది. అట్లాగే డ్రైవర్లు కూడా తెలియపరచమైంది ఆ యొక్క ఆర్ట్స్లో ఆల్టరేషన్ చేసుకోమని. అట్లాగనే డ్రైవర్లకు మెయిన్ ఏంటంటే ఈ బండ్లకు కంపల్సరీ 2 ఫైర్ సిలిండర్లు కలిగి ఉండాలా. నెక్స్ట్ మళ్ళీ ఒక ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కలిగి ఉండాలా. ఇతనికి హజారస్ గూడ్స్ అని ఆటోమేటిక్గా గ్యాస్ తోలే బండ్లు లైసెన్స్ సపరేట్గా కలిగి ఉంటుంది. అవి కూడా ఈ లైసెన్స్ కలిగి ఉన్నారు. వీళ్ళకి మెయిన్ చెప్పేది ఏంటంటే ఎండాకాలం కొద్దిగా చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని. ఎక్కడైనా కొద్దిగా హీట్ ఎక్కిందనుకో ఎక్కడైనా ఆపేసేసి చెట్ల కింద కూర్చొని తర్వాత కూలింగ్ అయిన తర్వాత నైట్ పూటే ప్రయాణం చేయాలని, పగులు ప్రయాణం చేయకూడదని డ్రైవర్లకు కూడా కౌన్సిలింగ్ ఇవ్వటమైనది. అట్లాగే కార్ వాళ్ళకు కూడా తెలియపరచడం అనగా నైట్ పూట మనకు అటు ఇటు బయలుదేరేటప్పుడు మెయిన్ ఈ యొక్క మన డీసీపల్లి కాడి నుంచి పొట్ట వరకు ఎక్కువ గేదెలు వస్తుంటాయి కాబట్టి వాళ్ళు కూడా దయచేసి స్లోలో డ్రైవ్ చేయాలని, మోటార్ సైకిల్కి మెయిన్ హెల్మెట్ పెట్టుకొని కంపల్సరీ ఈ హైవేలో ప్రయాణించాలి. నైట్ పూట కూడా ఎక్కువ శాతం మనకు మోటార్ సైకిలే గేదెలు తగిలి చనిపోవడం జరుగుతుంది. అట్లాగే కార్లు కూడా గేదెలు కనపడక వాళ్ళకి ఓవర్ స్పీడ్తో టచ్ చేయడం తగులుతుంది. టచ్ చేయడం తర్వాత ప్రాణప్రాయం కూడా జరుగుతుంది. ఈ మెయిన్ వీళ్ళకి మోటార్ సైకిల్ వారికి కారు వాళ్ళకి కానీ నైట్ చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని మీ ద్వారా మేము తెలియపరచుకున్నాం.